బ్రేకింగ్ న్యూస్. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తనపై వస్తున్న ఆరోపణలను కొట్టిపాడేశారు. తనను డాన్సర్స్ యూనియన్ నుంచి శాశ్వతంగా తొలగించినట్లుగా వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు ఆయన. మీడియాలో వస్తున్న వార్తలన్నీ కూడా పుకార్లేనని కొట్టిపడేశారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారని జానీ మాస్టర్ హెచ్చరించారు. టాలెంట్ ఉన్న వారికి పని ఇవ్వకుండా ఎవ్వరూ ఆపలేరన్నారు జానీ మాస్టర్. అందరికీ నమస్కారం. నేను మీ జానీ మాస్టర్. పొద్దునుంచి ఒక ఫేక్ న్యూస్ నడుస్తుంది. నన్ను డాన్సర్స్ యూనియన్ నుంచి శాశ్వతంగా తొలగించారని చెప్పి. అదంతా ఫేక్, నమ్మద్దు. నన్ను ఏ యూనియన్ నుంచి తీసేయలేదు, నా కార్డు ఎవరు తీసేయలేదు. నేను డాన్సర్స్ యూనియన్లో మెంబరు. అండ్ అలాగే ఏదైతే ఈ ఎలక్షన్స్ నిన్న జరిగినాయో ఈ లీగల్గా నేను ఫైట్ చేస్తున్నాను. ఆ వివరాలు తొందరలో చెప్తాను. అండ్ మీ అందరికీ నేను ఇంకొకసారి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నన్ను చాలా ఆదరించారు మీడియా మిత్రులు కానీ, పత్రికా మిత్రులు కానీ. సో కొన్ని ఛానల్స్ మాత్రమే ఇది అవతల మనసులు బాధ పెట్టేలాగా, అంటే తెలుసుకోకుండా న్యూస్ ఉన్నది లేనిది పెట్టేస్తున్నారు. కరెక్ట్గా న్యూస్ తెలుసుకొని పెట్టండి, ఎందుకంటే దానివల్ల అవతల మనసులు బాధపడతాయి. ఇప్పుడు శాశ్వతంగా తీసేశారు, ఇదంతా తప్పుడు ప్రచారం. శాశ్వతంగా నన్ను ఎవరు తీశారు? ఎవరు తీయలేదు. నన్నే కాదు, ఎవరిని కూడా శాశ్వతంగా తీయలేరు. ఎందుకనంటే పనిని, టాలెంట్ని ఆపే హక్కు ఎవరికి లేదు. ఎవరు ఎక్కడైనా పని చేసుకోవచ్చు. సో దయచేసి అందరికీ ఇంకొకసారి నమస్కరిస్తూ, నేను మీ జానీ మాస్టర్. తొందరలో మంచి సాంగ్తో వస్తాను. నా రిహార్సల్స్ నడుస్తున్నాయి. నాతో పాటు నా అసిస్టెంట్స్ వర్క్ చేస్తున్నారు, నా డాన్సర్స్ వర్క్ చేస్తున్నారు. సో మా యూనియన్కి, మా ముఖరాజు గారు మాస్టర్ పెట్టిన యూనియన్కి ఎప్పుడు రుణపడి ఉంటాను నేను. సో ఆ యూనియన్లోనే నాకు ఇంత పెద్ద పేరు, గుర్తింపు వచ్చింది. ఇంత పెద్ద మంచి పేరు వచ్చింది ఆ యూనియన్ ద్వారానే. నా టీఎఫ్టీటీడీ మా యూనియన్ ద్వారానే, ముఖరాజ్ మాస్టర్ నిర్మించిన యూనియన్ ఏదైతే ఉందో దాని ద్వారానే ఈరోజు నేను ఈ పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ అనే ఏదైతే ట్యాగ్ ఉందో నన్ను ఇంతమంది ఆదరించడానికి, అభిమానించడానికి సో నాకు యూనియనే కారణం. సో ఆ యూనియన్ నేను ఎప్పుడు గౌరవిస్తాను. ఆ యూనియన్లో ఏదైతే ఎలక్షన్స్ ఎన్ని కూడా జరిగినో అది లీగల్గా ఏంది ఉందో నేను దాన్ని ఫైట్ చేస్తాను. సో అప్పటిదాకా సో మంచి సాంగులతో నేను ముందుకు వస్తాను. సో రిహార్సల్లోనే ఉన్నాను. ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే ఫేక్ న్యూస్ని నమ్మద్దు. నన్ను ఎవరు ఎక్కడి నుంచి ఏ యూనియన్ నుంచి తొలగించలేదు. సో నేను ప్రతి యూనియన్లో వర్క్ చేయొచ్చు. అంటే ప్రతి యూనియన్ డాన్సర్స్తో నేను వర్క్ చేయొచ్చు. చాలామందికి నేను కొరియోగ్రాఫర్ అవకాశాలు కూడా ఇచ్చాను. నా దగ్గర ఎవరైతే వర్క్ చేశారో పిల్లలందరూ కూడా, సో వాళ్ళందరూ కూడా వర్క్ చేశారు. ఇప్పుడు మంచి కొరియోగ్రాఫర్స్గా సెట్ అవుతున్నారు. మోయిన్ మాస్టర్ కానీ, శిరీష్ మాస్టర్ కానీ, యానీ మాస్టర్ కానీ, భాను మాస్టర్ కానీ, సో వీళ్ళందరూ నా దగ్గర చేసి వెళ్ళిన వాళ్ళే. ఇంకా చాలామంది వస్తున్నారు. సో అలానే ఇప్పుడున్న నా దగ్గర అసిస్టెంట్స్ కొరియోగ్రాఫర్స్ కూడా చాలా కష్టపడుతున్నారు. త్వరలో వాళ్ళు కూడా మంచి కొరియోగ్రాఫర్స్గా బయటికి వస్తారు. సో ఈ పని అనేది ఎవరు ఆపలేరు. సో టాలెంట్ అనేది ఎవరు తొక్కలేరు. సో దయచేసి హ్యాపీగా నన్ను బ్లెస్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకసారి నేను మీ జానీ మాస్టర్. జానీ మాస్టర్ రిలీజ్ చేసిన వీడియో బయట చూసాము. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాణా లైవ్లో జాయిన్ అవుతున్నారు. రాణా, చూస్తూ ఉన్నాము బెయిల్ నుంచి విడుదలైన తర్వాత జానీ మాస్టర్ అప్పుడప్పుడు కొంచెం యాక్టివ్గానే ఉంటున్నారు సోషల్ మీడియాలో. బట్ ఇలాగ డైరెక్ట్గా వచ్చి ఒక వీడియో రిలీజ్ చేయడం అనేది మొదటిసారి అని చెప్పొచ్చు. సో ఆయన ఏదైతే సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ నడుస్తుందో ఆయన గురించి, అలాగే డాన్స్ యూనియన్ గురించి, వీటన్నింటి గురించి కూడా ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. సో ఏంటి అప్డేట్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీగా. ఎందుకంటే లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్న తర్వాత ఆయన జైలుకి వెళ్ళాడు. జైలుకి వెళ్ళినటువంటి క్షణంలోనే అప్పుడు ఈ తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి కామర్స్ ఏదైతే ఉందో దామోదర్ ఆధ్వర్యంలో నడిచేటువంటి ఆ ఒక మొత్తం వాళ్ళు కూడా అప్పట్లో జానీ మాస్టర్ని తొలగిస్తూ కూడా వారు నిర్ణయం తీసుకున్నారు. తర్వాత అసోసియేషన్కి సంబంధించిన వీళ్ళందరూ కూడా తాత్కాలికంగా అతన్ని తొలగిస్తున్నామంటూ కూడా, ప్రెసిడెంట్ పోస్ట్ని తాత్కాలికంగా తొలగిస్తామంటూ కూడా అప్పుడు లెటర్ కూడా రిలీజ్ చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. తర్వాత
ఆయన జైలుకి వెళ్ళిన తర్వాత ఆ క్షణంలోనే అప్పుడే నేషనల్ అవార్డుకి ఎంపికైనటువంటి అవార్డు తీసుకోవడానికి ఢిల్లీకి కూడా ఆహ్వానం వచ్చింది. ఆహ్వానం వచ్చినప్పుడు ఆయన కోర్టుని ఆశ్రయించాడు. ఎందుకంటే నాకు నేషనల్ అవార్డు అందుకోవడానికి పర్మిషన్ ఇవ్వండి అంటూ కూడా కోర్టుని అభ్యర్థించడము, కోర్టు కూడా జానీ మాస్టర్ చేసినటువంటి అభ్యర్థనను కూడా వాళ్ళు స్వీకరించి ఆయనకి 4 రోజుల పాటు కూడా బెయిల్ కూడా ఇచ్చింది. అయితే 4 రోజులు బెయిల్ ఇచ్చినప్పుడు వెంటనే బెయిల్ వచ్చినటువంటి 2వ రోజు 3వ రోజు ఈ నేషనల్ అవార్డుకి సంబంధించిన విషయంలో మేము వెనక్కి తీసుకుంటున్నామనేసి కూడా నేషనల్ అవార్డు జ్యూరీకి సంబంధించిన సభ్యులు ఒక ప్రకటన రిలీజ్ చేశారు. సో అదొక ఇన్సిడెంట్. అయితే తర్వాత ఆయన అనేక మార్లు కూడా బెయిల్కి అప్లై చేశారు. తర్వాత 1 మంత్ తర్వాత ఆయన చేసినటువంటి ఆర్గ్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ లాయర్ తరపున వాళ్ళందరూ కూడా దాన్ని బేస్ చేసుకొని కండిషన్తో కూడినటువంటి బెయిల్ని జానీ మాస్టర్కి ఇచ్చారు. సో అప్పటి నుంచి కూడా రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తన పైన వచ్చినటువంటి ఆరోపణలపైన కానీ తన పైన ఏ వ్యక్తి అయితే ఆరోపణలు చేశారో అక్రమంగా కేసులు పెట్టారనే విషయం పైన కూడా ఇప్పటివరకు ఎక్కడ కూడా ఆయన నోరు మెదపలేదు, దాని గురించి మాట్లాడినటువంటి నేపథ్యం లేదు. ఎందుకంటే ఎప్పుడు తన కుటుంబ సభ్యులతోనూ తన వైఫ్తోనూ ఆయన నెల్లూరుకి వెళ్ళాడు, తర్వాత ఇతర ప్రాంతాలకు వెళ్ళాడు, తిరుక్కొని వచ్చాడు. కానీ ఈ మధ్య గత 10 రోజుల నుంచి కూడా ఈ డాన్సర్స్ యూనియన్ అసోసియేషన్ ఏదైతే ఉందో, డాన్స్ మాస్టర్స్ సంబంధించిన డైరెక్టర్స్ అసోసియేషన్ ఏదో ఉందో దాంట్లో కొంచెం అలజడి అనేది చెలరేగింది చెప్పుకోవచ్చు. ఎందుకంటే జైలు జీవితం గడిచిన తర్వాత ఆయన రిలీజ్ అయిన తర్వాత నార్మల్ స్థాయిలోనూ ఆయన ప్రాక్టీస్ ఆయన చేస్తున్నాడు. దాంతోపాటు రామ్ చరణ్ తేజ్ నటిస్తున్నటువంటి గేమ్ చేంజర్ సినిమాలో కూడా ఆయన ఇప్పుడు సరికొత్త సాంగ్ కూడా ఆయన చేశాడు. దాంతోపాటు ఆ సినిమా అబౌట్ రిలీజ్ ఉంది. దాంతోపాటు మరి కొన్ని సాంగ్స్ సంబంధించిన రిహార్సల్స్ కూడా ఆయన శరవేగంగా చేస్తున్నటువంటి నేపథ్యంలో నిన్న సాయంత్రం నుంచి అనూహ్యంగా ఒక వార్త అనేది వచ్చింది. ఎందుకంటే డాన్సర్స్ అసోసియేషన్ నుంచి డాన్స్ మాస్టర్ డైరెక్టర్స్ ఏదవుతుందో అసోసియేషన్ దాంట్లో నుంచి జానీ మాస్టర్ని మేము పూర్తి స్థాయిలో తొలగిస్తున్నామంటూ, పైగా ఆయన అధ్యక్షుడు కాదు కాబట్టి నూతనంగా ఒక కొత్త కమిటీని ఏర్పాటు చేసుకుని దాంట్లో ఎన్నికలు జరిపినట్టుగా తెలుస్తుంది. ఎన్నికలు జరిపినప్పుడు దాంట్లో కొత్త అధ్యక్షుడు వచ్చారు. వీరందరూ ఇవంతా కూడా అప్పటి వరకు ప్రెసిడెంట్గా ఉన్నటువంటి జానీ మాస్టర్ ఉందో ఆ జానీ మాస్టర్కి కనీసం ఇంటిమేషన్ కూడా లేదు. సో ఇంటిమేషన్ కూడా లేకపోవడం ఇదే అంశాన్ని కూడా ఉదయం పూట బిగ్ టీవీ జానీ మాస్టర్ వాళ్ళ వైఫ్ను కూడా మనం సంప్రదించినప్పుడు ఆమె కొన్ని ఆరోపణలు కూడా చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఎందుకంటే నిర్ధారణ కాని ఆరోపణలతో ఆయన జైలు జీవితం గడిపాడు కాబట్టి అది ఇంకా అక్యూజ్డా ఇంకా ఏది ఇంకా నిర్ధారణ అవ్వలేదు. ఆయన ఇంకా నిందితుడిని కూడా ఎవరు డిక్లేర్ చేయలేదు, ఇంకా కోర్టు పరిధిలో ఉంది కాబట్టి అయినప్పటికి కూడా వీళ్ళు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి అలాగే డాన్సర్స్ యూనియన్ నుంచి వీళ్ళంతకు వీళ్ళే వాళ్ళు మొత్తం జానీ మాస్టర్ పని అయిపోయింది, జానీ మాస్టర్ తొలగించేస్తున్నాం, జానీ మాస్టర్కి ఈ అసోసియేషన్కి కానీ ఈ అసోసియేషన్లో ఉన్నటువంటి సభ్యత్వం గురించి కానీ ఎటువంటి సంబంధం లేనట్టుగా వీళ్ళంతకు వీళ్ళే ఎలక్షన్స్ తీసుకోవడం వల్ల దీనిపైన ఆక్షేపించినటువంటి నేపథ్యం. కాబట్టి దాంతోపాటు జానీ మాస్టరు ఆయన ప్రెసిడెంట్గా అయినప్పుడు గతంలో ఈ డ్యాన్స్ మాస్టర్ అసోసియేషన్ కింద చేవేళ్ల పరిధి ప్రాంతంలో అనుకుంటా అక్కడ దాదాపు 9 ఎకరాల పాటు వీళ్ళు స్థలం కొన్నారు. ఈ స్థలం కొన్నప్పుడు దాని భారీ స్థాయిలో కూడా భూ కేటాయింపులకు సంబంధించిన విషయంలో అప్పుడు ఆర్థిక అవకతవకలు జరిగాయని కూడా ఆయన లేవనెత్తాడు. ఈ విషయం గతంలో ఉన్నటువంటి కమిటీ సభ్యులు ఎవరైతున్నారో, గత ప్రెసిడెంట్ ఎవరైతున్నారో, సెక్రటరీ ఎవరైతున్నారో ఆ కమిటీ సభ్యులందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాడు, ఎక్కడ మా అవినీతి బయట పెడుతున్నాడు అనే ఉద్దేశంతో వాళ్ళు కక్ష పెంచుకున్నారనేసి కూడా ఆమె ఎవరైతే జానీ మాస్టర్ సంబంధించిన వైఫ్ తన వర్షన్ చెప్తున్నటువంటి నేపథ్యం పడుతుంది. దాంతోపాటు ఈ డాన్సర్స్ అసోసియేషన్లో కార్డుల ఇష్యూస్ కోసం, ఎందుకంటే కొత్తగా డాన్సర్స్ అసోసియేషన్లోకి రావాలనుకున్నటువంటి ఔత్సాహిక డాన్సర్స్ ఎవరవుతున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీలో పనిచేయాలన్నా లేకపోతే ఏ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా చేయాల్సి ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా వాళ్ళు కార్డు అనేది కలిగి ఉండాలి. ఆ కార్డుకి వీళ్ళు దాదాపు 2 లక్షల నుంచి 3 లక్షలు 5 లక్షల వరకు కూడా కొంతమంది దగ్గర వసూలు చేశారు. అవన్నీ అప్పుడు ఆయన బయట పెట్టాడు. తర్వాత జానీ మాస్టర్ ప్రెసిడెంట్ అయిన తర్వాత చాలామందికి ఉచితంగా ఈ కార్డులు జారీ చేసినటువంటి నేపథ్యం కాబట్టి వాళ్ళకి హెల్త్ క్యాంప్స్ సంబంధించిన అంశంలో కూడా తను చాలా వరకు చొరవ తీసుకున్నారు. దానితో పాటు ఈ పెన్షన్స్ విధానం, ఎందుకంటే గతంలో లెజెండరీ కొరియోగ్రాఫర్ అయినటువంటి ముక్కురాజు స్థాపించినటువంటి ఈ యొక్క డాన్సర్స్ అసోసియేషన్లో ఆయన చేసినటువంటి మంచి పనులను ఈయన కొనసాగింపుగా చేశారనేసి కూడా చాలామంది మాస్టర్స్ బాహటంగానే వచ్చి స్పందించారు. ఎందుకంటే ముఖ్యంగా జానీ మాస్టర్ జైల్లో ఉన్నప్పుడే
తన వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా చేసినటువంటి యానీ మాస్టర్ ప్రస్తుతం ఆమె కొరియోగ్రాఫర్గా ఉన్నారు. ఆమె కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి, ఎందుకంటే మేమంతా కూడా మహిళా కొరియోగ్రాఫర్స్ కాబట్టి మేము కూడా అసిస్టెంట్గా చేసాం, కానీ ఎప్పుడు కానీ జానీ మాస్టర్ మా వైపు ఇంకో రకంగా కూడా ఎప్పుడు చూడలేదు, చెడుగా ఆయన మాట్లాడలేదు, చెడుగా బిహేవ్ చేయలేదు. కాకపోతే ఇవంతా నిరాధారణ బట్టి ఆరోపణలు అంటూ కూడా ఆమె ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి అప్పుడు చెప్పినటువంటి నేపథ్యం కనపడుతుంది. సో ఇప్పుడు కోర్టులో కూడా ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆయన ఆల్రెడీ కండిషన్ బెయిల్ తీసుకున్నటువంటి పరిస్థితుల్లో ఆల్రెడీ సినిమాల్లో కూడా బిజీ అవుతున్న నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఈ చెప్పండి. ఒక్క నిమిషం మీరు హోల్డ్లో ఉండండి. ఒకసారి మనం జానీ మాస్టర్ ఏం మాట్లాడారో ఆ వీడియో ఒకసారి చూసి మాట్లాడదాము. ఒక్క నిమిషం హోల్డ్లో ఉండండి. అందరికీ నమస్కారం, నేను మీ జానీ మాస్టర్. పొద్దునుంచి ఒక ఫేక్ న్యూస్ నడుస్తుంది, నన్ను డాన్సర్స్ యూనియన్ నుంచి శాశ్వతంగా తొలగించారని చెప్పి. అదంతా ఫేక్, నమ్మద్దు. నన్ను ఏ యూనియన్ నుంచి తీసేయలేదు, నా కార్డు ఎవరు తీసేయలేదు. నేను డాన్సర్స్ యూనియన్లో మెంబరు. అండ్ అలాగే ఏదైతే ఈ ఎలక్షన్స్ నిన్న జరిగినాయో ఈ లీగల్గా నేను ఫైట్ చేస్తున్నాను. ఆ వివరాలు తొందరలో చెప్తాను. అండ్ మీ అందరికీ నేను ఇంకొకసారి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నన్ను చాలా ఆదరించారు మీడియా మిత్రులు కానీ, పత్రికా మిత్రులు కానీ. సో కొన్ని ఛానల్స్ మాత్రమే ఇది అవతల మనసులు బాధ పెట్టేలాగా, అంటే తెలుసుకోకుండా న్యూస్ ఉన్నది లేనిది పెట్టేస్తున్నారు. కరెక్ట్గా న్యూస్ తెలుసుకొని పెట్టండి, ఎందుకంటే దానివల్ల అవతల మనసులు బాధపడతాయి. ఇప్పుడు శాశ్వతంగా తీసేశారు, ఇదంతా తప్పుడు ప్రచారం. శాశ్వతంగా నన్ను ఎవరు తీశారు? ఎవరు తీయలేదు. నన్నే కాదు, ఎవరిని కూడా శాశ్వతంగా తీయలేరు. ఎందుకనంటే పనిని, టాలెంట్ని ఆపే హక్కు ఎవరికి లేదు. ఎవరు ఎక్కడైనా పని చేసుకోవచ్చు. సో దయచేసి అందరికీ ఇంకొకసారి నమస్కరిస్తూ, నేను మీ జానీ మాస్టర్. తొందరలో మంచి సాంగ్తో వస్తాను. నా రిహార్సల్స్ నడుస్తున్నాయి, నాతో పాటు నా అసిస్టెంట్స్ వర్క్ చేస్తున్నారు, నా డాన్సర్స్ వర్క్ చేస్తున్నారు. సో మా యూనియన్కి, మా ముఖరాజు గారు మాస్టర్ పెట్టిన యూనియన్కి ఎప్పుడు రుణపడి ఉంటాను నేను. సో ఆ యూనియన్లోనే నాకు ఇంత పెద్ద పేరు, గుర్తింపు వచ్చింది, ఇంత పెద్ద మంచి పేరు వచ్చింది ఆ యూనియన్ ద్వారానే. నా టీఎఫ్టీటీడీ మా యూనియన్ ద్వారానే, ముఖరాజ్ మాస్టర్ నిర్మించిన యూనియన్ ఏదైతే ఉందో దాని ద్వారానే ఈరోజు నేను ఈ పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ అనే ఏదైతే ట్యాగ్ ఉందో నన్ను ఇంతమంది ఆదరించడానికి, అభిమానించడానికి సో నాకు యూనియనే కారణం. సో ఆ యూనియన్ నేను ఎప్పుడు గౌరవిస్తాను. ఆ యూనియన్లో ఏదైతే ఎలక్షన్స్ అన్నీ కూడా జరిగినో అది లీగల్గా ఏంది ఉందో నేను దాన్ని ఫైట్ చేస్తాను. సో అప్పటిదాకా సో మంచి సాంగులతో నేను ముందుకు వస్తాను. సో రిహార్సల్లోనే ఉన్నాను. ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే ఫేక్ న్యూస్ని నమ్మద్దు. నన్ను ఎవరు ఎక్కడి నుంచి ఏ యూనియన్ నుంచి తొలగించలేదు. సో నేను ప్రతి యూనియన్లో వర్క్ చేయొచ్చు, అంటే ప్రతి యూనియన్ డాన్సర్స్తో నేను వర్క్ చేయొచ్చు. చాలామందికి నేను ఏమంటారు కొరియోగ్రాఫర్ అవకాశాలు కూడా ఇచ్చాను. నా దగ్గర ఎవరైతే వర్క్ చేశారో పిల్లలందరూ కూడా, సో వాళ్ళందరూ కూడా వర్క్ చేశారు. ఇప్పుడు మంచి కొరియోగ్రాఫర్స్గా సెట్ అవుతున్నారు. మోయిన్ మాస్టర్ కానీ, శిరీష్ మాస్టర్ కానీ, యానీ మాస్టర్ కానీ, భాను మాస్టర్ కానీ, సో వీళ్ళందరూ నా దగ్గర చేసి వెళ్ళిన వాళ్ళే. ఇంకా చాలామంది వస్తున్నారు. సో అలానే ఇప్పుడున్న నా దగ్గర అసిస్టెంట్స్ కొరియోగ్రాఫర్స్ కూడా చాలా కష్టపడుతున్నారు. త్వరలో వాళ్ళు కూడా మంచి కొరియోగ్రాఫర్స్గా బయటికి వస్తారు. సో ఈ పని అనేది ఎవరు ఆపలేరు. సో టాలెంట్ అనేది ఎవరు తొక్కలేరు. సో దయచేసి హ్యాపీగా నన్ను బ్లెస్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకసారి నేను మీ జానీ మాస్టర్. సూన్ ఒక మంచి సాంగ్తో నేను ముందుకు వస్తాను. జానీ మాస్టర్ ఏం మాట్లాడారో వీడియోలో క్లియర్గా చూసాం. రానా, వీడియో చూసిన తర్వాత బిఫోర్ అంటే ఇంతకు ముందు ఇప్పుడు యూనియన్ ఎలక్షన్స్ కూడా జరిగాయి. సో దాంట్లో ఏం జరుగుతుంది అసలు? ఇప్పుడు జానీ మాస్టర్ అయితే ఒకటి క్లియర్గా చెప్పారు, నన్నైతే యూనియన్ నుంచి తొలగించలేదు, నేను ఎక్కడైనా కూడా కొరియోగ్రఫీ చేయొచ్చు, నా కార్డ్ తొలగించలేదు. బట్ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, అవన్నీ కూడా క్లియర్ చేసుకుంటాం తొందరలో అని చెప్పారు. సో ఏంటి ఆ ఇష్యూస్ ఏంటి, దాని గురించి ఏమన్నా డీటెయిల్స్ ఉన్నాయా? అంటే జానీ మాస్టర్ ప్రెసిడెంట్గా ఆయన తొలగించిన తర్వాత, అంటే ఇనామినీస్గా కమిటీ మెంబర్స్ అందరూ కూడా నిర్ణయించుకొని గతంలో ఆయన తొలగించారు. అప్పటి నుంచి కూడా
ప్రెసిడెంట్ ఒకరు కావాలనేది కూడా యూనియన్ మొదటి నుంచి కూడా పట్టుబడుతుంది. అయితే ఆయన రిలీజ్ అయినా కూడా కనీసం ఆయనకి ఇంటిమేషన్ ఇవ్వలేదు. పలానా రోజు ఎలక్షన్స్ జరుగుతాయి, ఎలక్షన్లో పలానా వాళ్ళు కంటెస్ట్ చేస్తారు, ఒకవేళ మీరు మళ్ళీ కంటెస్ట్ చేస్తారా లేకపోతే మీ పైన ఈ ఆరోపణలు ఉన్నాయి కాబట్టి మీరు కొన్ని రోజుల పాటు సైలెంట్గా ఉంటారా అనే అంశాలు కూడా ఎవరు కూడా జానీ మాస్టర్ దగ్గరకు వచ్చి మాట్లాడిన బట్టి సందర్భాలు లేదు. ఇప్పుడు అదే అంశము ఆయన తెరపైకి తీసుకొస్తున్నాడు. ఎందుకంటే యాజ్ పర్ లీగల్ ప్రకారం వీళ్ళు నన్ను తొలగించడానికి లేదు, ఎందుకంటే నేరం రుజువు కాలేదు, ఇంకా ఓన్లీ ఆరోపణలు మాత్రమే ఉన్నాయి కాబట్టి నేరం ఇంకా రుజువు రాలేదు, ఎందుకంటే కోర్టులో అది ఉంది. సో అది కానప్పుడు మీరు ఎట్లా ఓన్గా డిసిషన్ తీసుకుంటారు? ఆల్రెడీగా నన్ను ప్రెసిడెంట్గా దించడమే ఒక నేరము, దాంతోపాటు నా కార్డు కూడా తొలగించారని కూడా మీరు ఫేక్ ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు ఎలక్షన్ జరిపారు కాబట్టి నాకు సంబంధం లేకుండా ఏ ఉద్దేశంతో మీరు ఆ ఎలక్షన్ జరిపారో అవంతా కూడా ఖచ్చితంగా కూడా నేను కోర్టు ద్వారా చూసుకుంటా, లీగల్ యాక్షన్ నేను తీసుకుంటాను, ఆ ఎన్నికలు చెల్లవు అనేది కూడా ఆయన చాలా సూత్రప్రాయంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఎందుకంటే తనపైన వచ్చేటువంటి లైంగిక ఆరోపణలకు సంబంధించిన అంశంలో ఇవి నిర్ధారణ కాని అనేది మొదటి లైన్లో ఆయన రాశాడు, చాలా క్లియర్గా రాశాడు. నిర్ధారణ కాని ఆరోపణలపైన వీళ్ళు అసత్య ప్రచారాలు నా పైన చేసి ఇదంతా చేస్తున్నారు అనేది ఆయన చెప్పదలసినటువంటి అంశం. ఎందుకంటే ఉదయం నుండి కూడా మనం చూస్తున్నాం అనేక సోషల్ మీడియాలో కానీ ఏకంగా తమిళనాడుకి చెందినటువంటి కొంతమంది డ్యాన్స్ కొరియోగ్రాఫర్స్ దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా జానీ మాస్టర్ శాశ్వతంగా ఆయనకి సభ్యత్వం రద్దయింది, ఆయనకి మీదట నో మోర్ కొరియోగ్రాఫర్, నో మోర్ డాన్సర్ అంటూ కూడా ఆయన రద్దయిందంటూ కూడా వాళ్ళు మొత్తం పూర్తి స్థాయిలో ఎక్స్లో వాళ్ళు కూడా ఒక పక్క ఆయన గురించి దుష్ప్రచారం చేస్తున్నటువంటి అంశం కూడా ఆయన చెప్పదలుచుకున్నాడు. దాంతోపాటు కావాలనే కొంతమంది ఉదయం నుంచి కూడా చాలామంది జానీ మాస్టర్ నిజంగానే తొలగించేశారంటూ కూడా సోషల్ మీడియా వేదికగా నెగిటివ్ ప్రచారం అనేది చేస్తున్నారు. ఇవంతా కూడా శుద్ధ అబద్ధం, నా పైన వచ్చినటువంటి ఆరోపణలు కానీ అసలు వీళ్ళు ఎలక్షన్ చేయడానికే వీళ్ళకి హక్కు లేదు కాబట్టి దానిపై నేను న్యాయ పోరాటం చేస్తున్నాను, అంతలోపల వీళ్ళు ఎందుకు నా పైన కక్ష కట్టి ఇలాంటివి చేస్తున్నారు అనేది కూడా ఆయన ప్రశ్నిస్తున్నటువంటి విధానం. దానితోపాటు ముఖ్యంగా జానీ మాస్టర్ సంబంధించినటువంటి వాళ్ళ వైపు మరొక క్వశ్చన్ ఆమె రైజ్ చేసింది. శంకర్పల్లిలో ఉన్నటువంటి 9 ఎకరాల గురించి ఆమె పదే ఆమె ప్రస్తావించింది. అప్పుడు ఆ కొనేటప్పుడు కూడా వీళ్ళు ఎంత కొన్నారు, ఎవరి దగ్గర కొన్నారు, ఎంత చెల్లించారు, తర్వాత వీళ్ళకి ఎంత వీళ్ళ జోబులో వేసుకున్నారు అనేది అంశాన్ని జానీ మాస్టర్ వచ్చి బయట పెట్టిన తర్వాతే అందరికీ మొత్తం అసోసియేషన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క డాన్సర్కి తెలిసిపోయింది. సో అప్పటి నుంచి కక్ష ఉంది. దాంతోపాటు ఈయన ఎదుగుదలను కూడా వీరు చూసి ఓర్వలేకపోతున్నారు అనేది కూడా ఆమె మొదటిని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు యూనియన్ లో ఎవరైతే ఉన్నారో మెయిన్ మెంబర్స్ ఇప్పుడు ఈయన్ని తొలగించేశారు, ప్రెసిడెంట్ కింద తొలగించారు. ఆ ఇంటిమేషన్ కూడా ఈయన జైల్లో ఉన్నారు జానీ మాస్టర్ తెలీదు. వచ్చిన తర్వాత కూడా ఎలాంటి చెప్పడం కానీ లేకపోతే ఎలక్షన్స్ గురించి మాట్లాడడం కానీ చేయలేదు, నాకు ఎలాంటి ఇంటిమేషన్ లేదని చెప్పి ఈయనైతే క్లియర్గా చెప్తున్నారు. సో యూనియన్ వాళ్ళ వర్షన్ ఎలా ఉంది అంటే వాళ్ళు ఎందుకని చాలా క్లియర్గా చెప్తున్నారు. మనకి కోర్టు కూడా అవార్డు అప్పుడు మనకి బెయిల్ ఇచ్చింది, వెళ్ళి అవార్డు తీసుకురండి అని చెప్పి. సో కోర్టు కూడా సుముఖంగా ఉన్నప్పుడు నిర్ధారణ కాలేదు, ఏదైతే ఆరోపణ ఉందో నిర్ధారణ కాలేదని కోర్టు కూడా ఒక సుముఖంగా ఉన్నప్పుడు ఏంటి వీళ్ళ ప్రాబ్లం ఏంటి, అసలు వీళ్ళ వర్షన్ ఎలా ఉంది, అసలు యూనియన్లో ఉన్న వాళ్ళ ప్రాబ్లం ఏంటి అసలు అంటే ఆయన పైన ఆరోపణలు వచ్చాయి కాబట్టి ఖచ్చితంగా ఆయన ప్రెసిడెంట్గా ఉంటే మిగతా లేడీ కొరియోగ్రాఫర్స్ కానీ ఇతర కానీ ఆయనతో కంఫర్ట్గా ఉండలేరు. ఆయన పైన ఆరోపణలు మొత్తం నిజం కాదు అని తెలిసిన తర్వాత మాత్రమే ఆయన అఫీషియల్గా మేము అసోసియేషన్లోకి ఆహ్వానించడము లేకపోతే రద్దు చేసినటువంటి కార్డుని పునరుద్ధరించడము అప్పుడు తర్వాత ఎలక్షన్స్ చేయడం ఇవన్నీ చేద్దాం అనుకుంటామని వాళ్ళు చెప్తున్న వర్షన్. కాకపోతే యాజ్ పర్ లా ప్రకారం యాజ్ పర్ బైలాస్ ప్రకారం కూడా చూసుకున్నా జానీ మాస్టర్ చెప్తున్నటువంటి ఏదైతే పాయింట్స్ ఉన్నాయో అవి కరెక్ట్గానే ఉన్నాయి. ఎందుకంటే ఆయనకి ఇంటిమేషన్ లేకుండా ఆయన తొలగించే హక్కు ఎవరికి లేదు. పైగా ఆయన ప్రెసిడెంట్గా ఉన్నటువంటి సందర్భం, ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు సో అంతా కమిటీ అంతా కూడా డిసైడ్ చేసుకున్నారు, ఓకే కొంతకాలం పాటు ఆయన్ని పక్కన జరపవచ్చు అనే విధం మాత్రమే చెప్పారు, కానీ శాశ్వతంగా తొలగించే హక్కు అయితే వాళ్ళకి లేదు. ఇప్పుడు ఈ విషయంలోనే ఎవరైతే ఎలక్షన్స్కి వెళ్ళారో, ఎవరైతే తన పైన నెగిటివ్ ప్రచారం చేస్తారో వీళ్ళందరిపైన కూడా నేను లీగల్గా నేను పోరాడుతాను. టాలెంట్ ఉన్నవాడిని, పని వచ్చిన వారికి ఎవరిని తొక్కే హక్కు ఉండదు, వాళ్ళు ఎక్కడైనా వాళ్ళు వెదుగుతారు పైకి అనేసి కూడా చాలా క్లియర్గా చెప్పారు. దాంతోపాటు మరొక అంశం చెప్పారు, నేనంత చెడ్డవాడిని అయితే నా కింద చాలామంది కొరియోగ్రాఫర్లు పనిచేశారు, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్స్, వాళ్ళందరూ ఇప్పుడు కొరియోగ్రాఫర్స్గా అయ్యారు. ఆని మాస్టర్ అయింది, భాను మాస్టర్ అయ్యాడు, తర్వాత మోయింగ్ మాస్టర్ అయ్యాడు, తర్వాత ఇంకా చాలామంది మాస్టర్లు అయ్యారు, మహిళా కొరియోగ్రాఫర్స్ అయ్యారు. ఇప్పుడు కూడా నేను జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత కూడా చాలామంది అసిస్టెంట్ కొరియోగ్రాఫర్స్ కానీ వీళ్ళందరూ కూడా నా దగ్గరకు వచ్చి చేస్తున్నారు. సాంగ్స్ రిహార్సల్ కూడా జరుగుతున్నాయి. చాలామంది డైరెక్ట్
డైరెక్టర్లు ప్రొడ్యూసర్స్ కూడా నా దగ్గరకు వస్తున్నారు అనేది కూడా ఆయన చెప్తున్న వర్షన్. మరొకటి ఆమె వర్షన్ ఏంటంటే జానీ మాస్టర్ జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత ఆయన ఇంటికి మొదటగా వెళ్ళింది దాదాపు 6 మంది ఈ యాక్టివ్ కొరియోగ్రాఫర్స్ వెళ్ళారు. యానీ మాస్టర్ వెళ్ళారు, ఇంకా చాలా మంది ఈ మధ్య కాలంలో వరుసగా సినిమాలు చేస్తున్నటువంటి కొరియోగ్రాఫర్స్ చాలా మంది వాళ్ళందరూ వెళ్ళి మాస్టర్స్ తన జానీ సంగీత మాస్టర్ కి సపోర్టివ్ గా ప్రెస్ మీట్ కూడా పెట్టి మాట్లాడారు. ఆయన రిలీజ్ జైలు నుంచి వచ్చే ముందు మనందరం కూడా చూసాం. ఇక్కడ జానీ మాస్టర్ గానీ వాళ్ళ వైఫ్ గానీ ఏమైనా చెప్తున్నారు ఏంటంటే, ఇప్పుడు ఈయన జైల్లో ఉన్నప్పుడు ఈ ప్రెసిడెంట్ పదవి నుంచి అందరూ మాట్లాడుకుని, కమిటీ మెంబర్స్ అందరూ మాట్లాడుకుని ఈయన తొలగించారు. బట్ వచ్చిన తర్వాత ఏమన్నా మాట్లాడడం కానీ, కమిటీ నుంచి ఏమైనా చెప్పడం కానీ ఇవేమైనా జరిగాయా? వాళ్ళ వైఫ్ ఏమైనా చెప్పారా, జానీ మాస్టర్ కానీ వాళ్ళ వైఫ్ కానీ? అంటే ఇప్పుడు ఎలక్షన్స్ వరకు కూడా కాంటాక్ట్ ఏమైనా ఉందా అసలు? అంటే చాలామంది కొరియోగ్రాఫర్స్ రోజు వచ్చి జానీ మాస్టర్ని కలుస్తున్నారు, మాట్లాడుతున్నారు, ఇవన్నీ జరుగుతున్న రెగ్యులర్ ప్రాసెస్. కాకపోతే సడన్గా ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి అవసరం ఏమి వచ్చిందనేసి కూడా వీళ్ళ క్వశ్చన్. అట్లీస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటే దాని తగ్గట్టుగా మేము పాల్గొంటామా లేదా, లేకపోతే మీరు నన్ను ఎక్స్ప్లోర్ చేయడం దానికి ఎందుకు చేశారని అడగడానికి ఒక క్వశ్చన్ అనేది ఉంటుంది. వీళ్ళంతకు వీళ్ళే తొలగించేసి వీళ్ళంతకు వీళ్ళే ఎలక్షన్ తీసుకుని అసలు సంబంధం లేనట్టుగా ఎట్లా వీళ్ళు చేస్తారనేది కూడా జానీ మాస్టర్ పాయింట్అవుట్ చేస్తున్న నేపథ్యం. దీని వెనకాల ఖచ్చితంగా ఒక కుట్ర ఉందనేది కూడా ఆయన చాలా బలంగా భావిస్తున్నాడు. ఎందుకంటే ఆయన పైన వస్తున్నటువంటి ఈ నెగిటివ్ ప్రచారం ఉదయం నుంచి కూడా చూస్తున్నాం. జానీ మాస్టర్ పైన అనేక రకాలుగా ఉన్నటువంటి వార్తా కథనాలు కూడా వచ్చినటువంటి నేపథ్యంలో దానిపైన కూడా ఆయన తన వర్షన్ కూడా వినిపించడం నేపథ్యం. ఇప్పుడు కొంతమంది తెలియక నా పైన నెగిటివ్ చేశారు, కొంతమంది నాకు అండగా నిలిచారు, వాళ్ళకందరికీ కృతజ్ఞతలు. ఇంకా చాలామందికి నేను సహాయం చేస్తున్నాను. దాంతోపాటు చాలామంది నా దగ్గర కొరియోగ్రాఫర్స్గా చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా కొత్తగా సాంగ్స్ కూడా వస్తున్నారు, వాళ్ళు కూడా కొరియోగ్రాఫర్స్ అవుతున్నారు. సో ఇంతమందికి నేను సహాయం చేస్తుంటే వీళ్ళు ఎందుకు నన్ను టార్గెట్ చేస్తున్నారు అనేది కూడా ఆయన చెప్తున్నటువంటి వర్షన్. దాంతోపాటు ఈ యూనియన్లో మెజారిటీకి సంబంధించినటువంటి డాన్సర్స్ కానీ, కొంతమంది కొరియోగ్రాఫర్స్ కానీ జానీ మాస్టర్కి మద్దతుగా ఉన్నప్పటికీ కానీ తనపైనటువంటి ఆరోపణల దృష్ట్యా వాళ్ళు కూడా ఒక వెనకడుగు వేసి ఈ ఎలక్షన్కి వెళ్ళారనేది కూడా మరొక వర్గం చెప్తున్నప్పటికీ కానీ ఖచ్చితంగా ఈ వివాదం అనేది చాలా పెద్ద స్థాయికి వెళ్ళబోతున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే జానీ మాస్టర్ కంపల్సరీ హైకోర్టుకి వెళ్ళబోతున్నారు, హైకోర్టులో పిటిషన్ వేయబోతున్నారు, జరిగినటువంటి ఎలక్షన్స్ని రద్దు చేయాలి, ఎందుకంటే నా పైన ఇంకా నేరారోపణ రుజువు కాకముందే వీరు ఏ విధంగా వీళ్ళు చర్యలు తీసుకుంటారనేది కూడా ఆయన క్వశ్చన్ చేయబోతున్నారు. సో చూడాలి, ఎందుకంటే ఇప్పుడు ఈయన రిలీజ్ చేశాడు కాబట్టి ఇప్పుడు కొత్తగా ఎన్నికైనటువంటి కార్యవర్గం ఎవరైతున్నారో వాళ్ళు ఏ విధంగా రెస్పాన్స్ ఇస్తారనేది కూడా మనం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. రైట్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాణా.